నిర్గమకాండానికి రండి ఒకసారి, మీకు ఒక విషయం చూపిస్తాను. 20వ అధ్యాయానికి రండి. ఆరు చదవండి. 6 చదివేసి ఎదురుకి వెళ్ళిపోదాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినే ఉన్నాను. ఇప్పుడు చూడండి, ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, పశువుల్లో ఉంటుంది. కానీ మనుషుడు కనుక మనుషుడి మీద చూపించే ప్రేమ, లేదా మనుషుడు దేవుడి మీద కలిగే ప్రేమను గురించి ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తమే కాదంట, నేను దేవుడిని ప్రేమించాను, నేను దేవుడిని ఇష్టపడుతున్నాను, నేను ఎవడిని ప్రేమించను, దేవుడినే ప్రేమిస్తాను, నేను దేవుడినే ఆరాధన చేస్తాను, నేను మందిరానికే వెళ్తాను, నేను ఎక్కడ ఏమి తిన్నాను, మేము అసలు ఏది ముట్టుకోము అని కౌరులు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడి ఆజ్ఞలు పాటించరు వాడు. అర్థమైందన్నమాట. మేము క్రైస్తవులము, మేము ఎక్కడికి రామండి, మేము ఏది ముట్టమేండి, ఇలాగా మందిరానికి సమయానికి వెళ్ళిపోతామండి, మేమే ముందు కూర్చుంటామండి, ఇలాగా దేవుడు మేము తప్ప ఎవరు ప్రేమించారండి అన్న వ్యక్తులు వాక్యం అంటుంది నా ఆజ్ఞలు గైకొనాలి. దాని తర్వాత మీరు నన్ను ప్రేమించారు అన్న మాటతో కాదు, నా ఆజ్ఞలను గైకొనాలి, నా కట్టడలు గైకొనాలి, నా విధి విధానాలు గైకొనాలి, నా మార్గాలు నడవాలి. అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క. అంతేగాని బాధకి వెళ్ళినప్పుడు ప్రభువా అని ఆయన పాదాలు బట్టి గోజాడుతుంటే అది ప్రేమ కాదు. మన అవసరతల కొరకు ఆశ్రయించామని అర్థం. కానీ మనం ఆయన ప్రేమిస్తున్నామని అర్థం ఏంటి చెప్పిన, మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను గైకొనాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలంటే ఆయన నీతి మార్గంలో నడవమంటాడా, అనీతి మార్గంలో నడవమంటాడా, పరిశుద్ధంగా బ్రతకమంటాడా, అపరిశుద్ధంగా బ్రతకమంటాడా, మంచిగా మాట్లాడమంటాడా, చెడుగా మాట్లాడమంటాడా, సహాయం చేయమంటాడా, సహాయం చేయకుండా చెడగొట్టమంటాడా? మరి మంచి కదా కట్టడాలు అయ్యి, మరి అవి మనం ఎందుకు గైకోనం అది చెప్పండి. మనమంటే క్రైస్తవుల గురించి ఆయన మంచే చెప్తాడు, చెడు ఎప్పుడూ చెప్పడు. ఆయన మంచి మార్గాన్ని మనకు బోధిస్తాడు. అటువంటి మంచి మార్గమును బోధించినప్పుడు మనం అంగీకరించి గైకొని వాటిని అనుసరించి నడవటానికి మనకి ఎంతో బాధ. పైకంటాం దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడు లేకపోతే అసలు ఇది నాకు ఉందేటండి, దేవుడు లేకపోతే నాకు ఇల్లు ఇస్తాడేటండి, దేవుడు లేకపోతే నాకు మందిరం ఎత్తాడేటండి. కొంతమంది అంటారు అబ్బో దేవుడి కృప వల్లే మేము బ్రతుకుతున్నామండి, దేవుడు వలనే నేను ఈ రోజు వరకు బ్రతుకునని చెప్పేసి చాలా కన్నింగా మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను అలాగైతే మరి దేవుడేంటి ఎరగని వారు బ్రతుకున్నారు లేదా చెప్పండి? అన్యులు బ్రతికలేరా? నిజ దేవుడు అంటే తెలియకుండా వారు బహుగా అభివృద్ధిలోనికి వచ్చిన వాళ్ళు లేరా? మరి వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? క్రైస్తవురాలు అంటారు దేవుడు వల్ల నేను బ్రతుకున్నాను ఆ మాట అంటారు. దేవుడు వారి మీద వర్షాన్ని కురిపిస్తాను, నీ మీద కురిపిస్తాను. తేడా ఏంటి? దేవుడు వారి మీద సూర్యుడు ఉదయింపేలా చేశాడు, నీ మీద సూర్యుడు ఉదయిస్తాడు. పెద్ద తేడా ఏంటి? ఆడకి నీకు తేడా ఏంటంటే నువ్వు ఆయనను ప్రేమించాను అని చెబుతున్నావైతే ఆయన కట్టడాలను, ఆయన మాటలను అనుసరించాలి. ఏంటి ఆయన మాటలను కట్టడాలేంటి? కొత్త నిబంధనల్లోనే ఇదిగో పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి, భర్త భార్యకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, సహోదరి ప్రేమ కలిగి ఉండాలి, నీ పొరుగు వారికి నువ్వు ఇవ్వాలి. ఇవన్నీ కట్టడాలు కాదా? ఇవన్నీ దేవుడు మాటలు కాదా? ఇవన్నీ చేయడిగా నీ తల్లి, ఇవన్నీ చేయడిగా నీడు దేవుడు ప్రేమిస్తున్నాను నేను. అయ్యో బాబు దేవుడు ప్రేమించినట్టుగా నేను ఎవడు ప్రేమించాడండి? బోడి ప్రేమలు ఇవన్నీ. అర్థమైందా మీకు? అర్థమైందా? దేవుడు అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనండి. లేవికాండానికి రండి. చూడండి 18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. అంతేనా? ప్రేమింపవలెనని యెహోవా అని చెబుతున్నాడు. అవునా కదా? చదవండి ఒకసారి. అలా స్టక్ అయిపోయారే. 19, 18.
ఆ. ఎవరినంట? పొరుగువాడు. నా వైపు చూడండి. పొరుగువాడంటే ఎవరు చెప్పండి? నీ పొరుగువాడంటే ఎవడు? మన పొరుగువాళ్ళు శత్రువులు ఉంటారుంటారా? శత్రువులు ఉంటారు, మూర్ఖతరము కలిగిన వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, కుళ్ళోళ్ళు ఉంటారు. అంటే ఇంకేది పెట్టుకోండి, వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రేమ నిలుచును ప్లస్ ఆ రెండిటిల్లో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, అది పరిశుద్ధమైనది అనుకోవాలి మీరు. అంతేగాని మనం ఏం చెప్తాం తెలుసా? నేను దేవుడిని ప్రేమిస్తాను కానీ మనుషులను ప్రేమించాను. దేవుడంటే నాకు గౌరవం ఉంది అని అంటాం, కానీ దేవుడి స్వరూపం అందు నిర్మించబడిన వ్యక్తి మీద మనకి ఏమాత్రం గౌరవం ఉండదు. అందుకే యాకోబు మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ నోటి నుండి ఆశీర్వాద వచనమును శాపవచనము బయలువెళ్తుంది. దేవుడి స్వరూపమందు నిర్మించిన వాడిని మనం శపిస్తామని ఉంది. అంటే మనం శపించకూడదు. మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలని ఎవరైనా అడిగితే, ఒరే శత్రువు ఎందుకురా ప్రేమిస్తున్నావు అంటే, నీకు తెల్లరా బాబు, ప్రేమే శ్రేష్టమైందని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ఎవడైనా ఒరే నేను కొట్టునోడు ఎందుకు ప్రేమిస్తున్నావు, ఓరే నీకు తెల్లరా బాబా. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? ఆయనకి అంతా ఇచ్చేసాను సరే ప్రేమ లేకపోతే వ్యర్థురాడు. నేనంతా బతికెంత అనాలి మనం. తన శరీరం కాల్చబడటానికి ఇచ్చేసిన ఆస్తంతా పేదలకు పంచిపెట్టిన, ఎంతో విస్తృతమైన పరిచయం చేసి నేడు క్రైస్తవ సంఘమునకు ఆయువు పట్టుగా 14 పత్రికలు రాసిన పౌలు గారు అంటున్నాడు, ఈ రోజున ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడంటే పౌలు గారికి మనం ఎక్కడైనా సరిపోతామా? ఆయనే వ్యర్థుడంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి చెప్పండి? అప్పుడు అనాలి, పౌలు గారే ప్రేమ లేకపోతే వ్యర్థమన్నాడు, ఇక్కడ నేనెంతరా నా బతికంతరా, నువ్వు ఆగరా బాబా, నా పని నేను చేసుకుని చెప్పి హాని చేసే వ్యక్తిని మనం ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. కానీ కొన్ని ప్రేమలు ఎలాగుంటే తెలుసా? దేవుడి ప్రేమ ఎలాగుంటే తెలుసా? దేవుని ప్రేమ వీడు చచ్చిపోతాడు అని అంటామా? కానీ దేవుడు నువ్వు బ్రతుకుతావురా అంటే వెంటనే మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. అది దేవుడి ప్రేమ. ఆయన ఎండిన ఎముకలను కూడా సైన్యముగా మార్చగలిగిన వాడు. అలాగ మార్చాడంటే కారణం ఏంటి? ప్రేమ. పడిపోయిన పైకి లేపాడంటే ప్రేమ. రోగములు ఉన్నవాడు పలకరింతకెళ్ళామంటే ప్రేమ ఉంటేనే వెళ్తాం. కానీ కొన్ని ప్రేమ లేకుండా ఎప్పుడా లోపల పగబెట్టుకుని చెప్పాలి, లోపల పగబెట్టుకుని పైకి చుట్టం చూపుకి వెళ్తూ ఉంటారు. లోపల పగబెట్టుకుని పైకి ప్రేమను చూపిస్తూ ఉంటారు. లోపల పగబెట్టుకుని పైకి వాడు ప్రేమను నటిస్తూ ఉంటారు. ఆ ప్రేమ అయితే కాదు. నేను అంటాను, ఆ ప్రేమతో అస్సలు నిలవదు. ఏంటంట? అస్సలు నిలవదు. ఎందుకు చెప్పినా, ఒక రోజున అది నిరీక్షింపబడి రోజు వచ్చినప్పుడు, పరీక్షకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పినా, అప్పుడు తెలిసిపోద్ది ఆ ప్రేమ. ఆ బండారం బయటడిపోతూ ఉంటారు. కానీ మనుషుల ప్రేమలో కపటోపయముగా ఉంటాయి ప్రేమలై. నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు, ముద్దు పెట్టుకుని అప్పగించేశాడు. ఎవరు కదా? నేను ప్రేమిస్తున్నాను అన్నాడు, నువ్వు ఎవడవో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? నేను ప్రేమిస్తానన్నాడు, అసలు నిన్ను చూస్తే కానీ నేను నమ్మను, చేతులు వేలు పెడితే కానీ అన్నాడు తోమ. అన్నాడా లేదా? వాళ్ళ ప్రేమలు చూడు ఏమైపోయినాయో. అంటే మనుషుల ప్రేమలు ఎలాగుంటుంది చెప్పనా? వారికి అనుకున్నంత లెక్కలో, సెన్సర్లు పనిచేసినంత లెక్కలో వాళ్ళ నమ్మకం ఉంచుకుంటారు. కానీ ఆ నమ్మకానికి ఒక రూపము లేనప్పుడు ఏమైపోతుంది చెప్పనా? ప్రేమ. న్యాయాధిపతులకు రండి. 14 త్వరగా 14:16 చూడండి. కాబట్టి సంసోను భార్య అతని పాదాల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమించలేదు. నా వైపు చూడండి, తర్వాత చదువు. కానీ సంసోను భార్య సంసోను దగ్గర ప్రేమగా నటిస్తుంది. ఏంటంట? ప్రేమగా నటిస్తుంది, ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంది. కారణం ఏంటంటే, వివాహం చేసుకోపోయే ముందు ఒక పొడుపు కథ వేస్తాడు సంసోను. దాని భావము తెలిసిన వాడికి అరే సన్న నార వస్త్రాలు ఏదో మొత్తం మీద బహుమతి ఇస్తాడు. అది ఎవరి వల్ల కాలేదు. ఏంటంట? ఎవరి వల్ల కాలేదు. విప్పుడు కథ ఎవరి వల్ల కాలేదు. అయితే ఈ విప్పుడు కథనే తన భార్య ద్వారా వారు వచ్చి, నీవు గనక
అప్పుడు కదా భావము కనుక మాకు చెప్తే వెరీ గుడ్, లేకపోతే నిన్ను మీ నాన్నే మీ అమ్మనే మొత్తం మంది కాల్చి చంపేస్తామన్నారు. ఇప్పుడు చూడండి, భయపడిపోయి తన భర్త దగ్గరికి వచ్చి ప్రేమగా నటిస్తుంది. ఏమని నటిస్తుందంటే ఆయన పాదాల యొద్ద పడి ఏడ్చుచు, నా వైపు చూడండి, ఈ లోక సంబంధమైన ప్రేమలో ముందర ఏడుస్తాయి, ఏడ్చి మనల్ని మెప్పిస్తాయి, ఏడ్చి మనల్ని బోల్తా పడేస్తాయి. కానీ వివేచన లేకపోతే ఏంటంట, వివేచన లేకపోతే వారు మన మీద ప్రేమ చూపుతున్నారా లేదా ప్రేమ చూపినట్లు మన యొద్ద నుంచి వారు ఏదైనా రహస్యాలు లాగేసుకుంటున్నారా అని మనం తెలుసుకోవాలి. ఉండాలి వద్దా వివేచన? వివేచన వివేచన లేని సుందరశ్రీ పందెముక్కుకు ఎలాగంట? వివేచన లేని సుందరశ్రీ అంటే వివేచన లేని వ్యక్తి, స్త్రీ పురుషుడైనా సరే, ఆడు ఎంత అందగాడైనా సరే, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఎంత డబ్బు ఉన్నవాడు సరే, ఎన్ని బిల్డింగ్లు అయినా సరే, ఆడికి వివేచన కాలు మనం ఎందులో యాత్రము వివేచన లేకుండా ఎత్తే ఏంటికా చెప్పండి. ఇప్పుడు బురద ఉందండి, బురద మీద వేసే ఒరే ఏట్రా జ్ఞానం లేదా వివేచన లేదా అంటామనమా? వివేచన లేని సుందరశ్రీ అంటే వివేచన లేని అందగత్తె మిస్ వరలు కూడా పంది ముక్కుకు అంటే దానికి అర్థం తెలుసా? ఎందుకు పెట్టాడు దేవుడు ఆ బంగారపు విలువైనది? పంది ముక్కు ఎందుకు కట్టాడు? పందెట్టుకెళ్ళి ఎక్కడెడదే చెప్పండి? పందెట్టుకెళ్ళి అశ్రద్ధలు పెడుతుంది. కాబట్టి నువ్వు దాంతో సమానం. ఎలాగా? వివేచన లేకపోతే మనకు ఉండాలి. చూడండి, ఈ సంసోనికి ఏమి లేదు, భార్య ఏడ్చేసిందని ప్రేమ పైగా అంటారు అక్కడ మంచి మాట, నా మీద అసలు ప్రేమే లేదు. అది నువ్వు భర్తవేనా? చెప్పండి, నువ్వు భర్తవేనా? నువ్వు తండ్రివేనా? నువ్వు అన్నివేనా? నువ్వు తమ్ముడివేనా? నా మీద ప్రేమ ఉందా నీకు? ప్రేమ ఉంటే అని అలా కొడతారు డైలాగ్. ఇక్కడ అలాగే అంటుంది ఆవిడ, నేను నీ భార్యని, నా మీద నీకు ప్రేమ ఉంటే నాకు అది చెప్పు అని నటిస్తుంది. కారణం ఏంటి చెప్పనా? వెనకాల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వెనకాల వాళ్ళు కంగారు పెడుతున్నారు, డోర్ అవతల వాళ్ళు ఉన్నారు, డోర్ అవతల కూడా ఉంది. ఎప్పుడు చెప్తాడా ఇందామని చూస్తున్నారు వాళ్ళు. కానీ ఈ సంసోనుది ఏం చేశాడంటే ఆమె వల్ల ఇసుకవే చెప్పేస్తాడు. అవునా? చూడండి, ఇటువంటి ప్రేమ ఒక వ్యక్తి పతనానికి కారణం అవుతుంది. సంసోను వేసిన ప్రశ్న ఈయన చెప్పలేదు, ఈయన ఇష్టంగా చెప్పలేదు, వాళ్ళ విప్పలేదు. ఎలా జరిగింది? కపట ప్రేమ ఆ రహస్యాన్ని బయటికి తీసుకొచ్చేసింది. అది కూడా ఎవరి వల్ల సాధ్యమైంది? భార్య వల్ల అయింది. ఎవరి వల్ల? భార్య వల్ల. అందుకే మనము కపటంగా మోసం చేసే ప్రేమలో ప్రేమించి అలాగా మాట్లాడి ఏది మనం రాబట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 16కి రండి, 16, 15లో కూడా మాట ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవెందుకు చెప్పుచున్నావు అని ఎగతాళి చేసింది. చూడండి, ఈవిడెవరంటే ఆమెమో భార్య, ఈమెవరు? గాజాకు వెళ్ళాడు. ఈవిడెవరంటే దెలీలా. దెలీలా ఎవరు చెప్పరే? దెలీలా ఎవరు? ఇప్పుడు ఈయన బలం పోవడం కారణం ఎవరు మనం వింటూ ఉంటాం కదా. ఎవరు తొడమే చేటు పడుకున్నాడు? దెలీలా ఎవరు? ఎవరు? స్త్రీ. పోన్లే. చూడండి, ఆమె ఏమంటదంటే నేనంటే నీకు ప్రేమ లేదు. అవునా? చదవండి ఒకసారి. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నా, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు. చూడండి, ఈ ప్రేమ ఏంటో తెలుసా? ఏకంగా అక్కడ ఇప్పుడు కథ భావమే, కానీ ఇక్కడ సంసోనులో ఉన్న బలము, నాజీరు చేయబడిన బలము, దేవుడే అనుగ్రహించిన బలము ఒక్క నటన కలిగిన ప్రేమ చేత ఏమైపోయింది? నిర్వీర్యమైపోయింది. ఇటువంటి ప్రేమలకు ఉన్న జాగ్రత్త. మోసం చేసే ప్రేమలు ఉన్నాయి, డమ్మము కలిగిన ప్రేమలు ఉన్నాయి, అసూయత కలిగిన ప్రేమలు ఉన్నాయి, ఎగిరెగిరి పడిపోయిన ప్రేమలు ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రేమ ఉప్పొంగదు, ఎగిరెగిరి పడదు, డమ్మముగా మాట్లాడదు, అమర్యాదగా మాట్లాడదు, అది ఎవరిని కించపరచదు, అది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఈమె నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అంటే నీ బలం ఎక్కడుందని చెప్పొచ్చుగా. ఆల్రెడీ ఒకసారి బుద్ధి తిన్నాడు కదా, వివేచన ఉండాలి కదా. ఈ సంసోనికి వివేచన ఉండాలి వద్దా? ఇప్పుడు మనం అనుకుంటాం సంసోనే అలాగైపోయాడు కదా ముమ్మార్లు, మనం కూడా మోసపోతాము. తప్పది. సంసోనుకు దేవుడు ఎందుకు రాశాడంటే, ఒరే బాబు సంసోను 3 సార్లు మోసపోడు, 2 సార్లు మోసపోడు, నువ్వు జాగ్రత్త పడతావు, 2వ సారి మోసపోకుండా ఉంటావని. అర్థమైందా? దావీదు మహారాజా తప్పు చేశాడు, ఇప్పుడు మేం చేస్తే ఏమైంది అని చాలామంది సేవకులు అన్నారు ఈరోజు తప్పులు చేసి. అక్కడ దావీదు చేశాడని దేవుడు మేము చేయమని చెప్పాడా? కాదు, ఆడు చేశాడు, నువ్వు చెయ్యొద్దని చెప్పి రాశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆయన చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు, కనికరం పొందాడు, ఆయన క్షమించేశాడు. మేము కూడా అదే కోవలో ఉన్నామని ఈ రోజు పాస్టర్లు సైతం కూడా పనికిమాలిన పనులు చేస్తున్నారు తెలుసా? నాకు తెలిసిన వాటికి నేను అంటాను మాట చెప్పండి. ఇప్పుడు నేను 7 రోజులు చచ్చిపోయాను, అర్థమవుతుంది మీకు? నేను 7 రోజులు చచ్చిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఊరాడు ఎంత చచ్చిపోడురా అని అన్నాడు, పక్కోడేమంటాడు చెప్పరే? 7 రోజుల దాకా చచ్చిపోడు అంటే అబ్బాయి బలక్క చెప్పేసి ఆడు తాగిన బాటలు తాగి నేను చెప్తానంటే ఎలా ఉంటుంది? అక్కడ తాగాం మనం, అమ్మ 7 దాకా చచ్చిపోయాడా అని మనం వెనక్కి వెళ్ళిపోతాం. అంతేగాని ఆడు తాగేసి సగం ఉంచింది తాగి ఆడు 7 రోజులు తాగలేదు అప్పుడు చెప్పొచ్చు కదా. ఇక్కడ అలా ఉండదు. మరి అక్కడ మరి బైబిల్లో దేవుడు రాయించాడు, ఇంకా ఎప్పుడు ఇటువంటి పని చేయకూడదనే దావీదుని తీసుకొచ్చాడు, అబ్రహాముని తీసుకొచ్చాడు, వీళ్ళందరి తప్పులన్నీ బయటికి తీసుకొచ్చాడు. నోవహు నీతిమంతుడని చెప్పాడు దేవుడు. ఆ పక్క అధ్యాయంలోకి వెళ్తే నోవహు తాగుమోతుడని చెప్పాడు. చెప్పలేదా? అంటే దేవుడు ఏది దాయుడు మనం ఏం చెప్తాం? భక్తుల్ని వాడు చేశాడుగా, నేను చేస్తే ఏముంది, వాడు తాగడుగా, నువ్వు కూడా తాగా ఏండ్రు దరిద్రం వదిలిపోతుంది. అక్కడ తాగం మనం, ఇక్కడ మన నీతి మాటలు వదిలేస్తూ ఉంటాం. అందుకే జాగ్రత్త. చూడండి, ఈమె ప్రేమిస్తున్నట్టు నువ్వు నన్ను ప్రేమిస్తే చెప్పంటే, అమ్మ నిన్ను ప్రేమిస్తూ అని చెప్పేసి ప్రేమ ఏం చేసింది? దేవుడిచ్చిన బలమును పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పండి, బలవంతులు ఎవరు? మహాజ్ఞాని ఎవరు? విశ్వాసులకి తండ్రి ఎవరు? ఇలాగ ఒక బిరుదు ఉంది కదా. అటువంటిది మహాబలవంతుడు, బలాఢ్యుడు ఆయన గనక గవిని భుజాల మీద తీసుకెళ్ళి ఊరవతల పాడేశాడు. ఒక్క పచ్చి గాడిద ఎముక చేత 1000 మందిని చంపేశాడు. సింహముని సీల్ చేశాడు, ఎలుగుబడిని సీల్ చేశాడు. 300 నక్కలను ఒక్కడే పట్టుకుని తోకలకి ఏమంటిచ్చాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? 300 నక్కలు ఒక్కడే ఎలా పట్టుకున్నాడు? నక్కలు దొరకవు తెలుసు, అసలు దొరకవు. అప్పుడు నా సొంతంగా నేను ఏమనుకున్నానంటే, ఈ నక్క తోకట్టుకుని దీన్ని ఇలా ఈడ్చుకుంటే వెళ్ళి ఇంకా అలా నాకు ఒక 20-30 నక్కల తోకలు పట్టుకుంటానుకున్నాను నేను. అలాగా ఇలా ఈడ్చుకెళ్ళిపోతాం, ఇంకా వచ్చేస్తా కూడా. అలాగా 300 నక్కలు పట్టుకుని వాటి తోకలకి నిప్పులంటే పిలిస్తుల తోటలో వదిలేశాడు. అంత బలాఢ్యుడు ఒక్కడే. అటువంటోడు తన బలమంతా ఎలా పోయింది చెప్పండి? కపట ప్రేమ. కపట ప్రేమ, మోసకరమైన ప్రేమ. ఇది గనక గుర్తించకపోతే దేవుడి ప్రేమ, లోకం ప్రేమ, దెయ్యంగాడు చూపించే ప్రేమ, దేవుడు చూపించే ప్రేమ, కపటము కలిగిన ప్రేమ, యథార్థము కలిగిన ప్రేమ, పరలోక సంబంధమైన ప్రేమ, భూ సంబంధమైన ప్రేమ. ఇది గనక నువ్వు క్షుణ్ణంగా పరిశీలించగలిగితే గనక అది శ్రేష్టమైనదిగా నీ జీవితంలో, నా జీవితంలో నిలిచి ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏది నిలుస్తుంది చెప్పండి? ఏది నిలుస్తుంది? ఏది? ప్రేమ. చివరికి చూడండి, రోమపత్రిక వచ్చేయండి. రోమపత్రిక 8:24, రోమిలి రాసిన పత్రిక 8:24 చూడండి. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై మొదటి కొరింథీయుల పత్రిక క్షమించండి, మొదటి కొరింథీయుల పత్రిక 2:9. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అని రాయబడి ఉన్నది. చూడండి, శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమలో కనుక మనం నిలిచుంటే చూడండి, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనబడువు, నీకు పరలోకం కనబడదు. ఇప్పుడు అప్పుడే
చెవికి వినబడదు. నీవు పరలోకములో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు 24 పెద్దలతో వేవేల దూతలతో ఆ నిత్యము మానక కొనియాడబడుతున్న నీ చెవికి ఎప్పుడు వినబడిందా? వినబడదు. అవన్నీ ఒక రోజున వినపడటమే కాదు, మనం అందులో పాలు పంపులు పొందుతాం. దేవునికి స్తోత్రం. అవి హృదయమునకు గోచరము కాలేదు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి చూడండి, దయచేసి చెప్తున్నాను, పౌలు గారు అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి క్రైస్తవుడి జీవితంలో, సార్వత్రిక సంఘములో. నీ జీవితము ముగింపు వరకు కూడా ఈ 3 ఉండాలి. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ ఈ 3 శ్రేష్టమైనది ఏది? ఈ 3 నిలుస్తాయి. ప్రేమ కూడా వాటిలో నిలుస్తుంది, కానీ ప్రేమ శ్రేష్టమైనది. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అంటే, ఆయన మొదట మనం ప్రేమించి ఈ లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆయన కట్టడాలను అనుసరించాలి. ఆయన ప్రేమను పొందుకున్న మనము శత్రువును సైతం కూడా ప్రేమించాలి. ఆయన ప్రేమను పొందుకున్న మనము కపట ప్రేమలు చూపించడం మానేయాలి. యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా హార్ట్ఫుల్గా మనం ప్రేమించాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఉంటుంది కదా 13-14 చదువుకుంటే, ఆ ప్రేమ ఉప్పొంగదు, ఆ ప్రేమ అమరేదిగా మాట్లాడదు, ఆ ప్రేమ డంబముగా మాట్లాడదు, ఆ ప్రేమ ఎవరిని కించపరచదు, ఆ ప్రేమ ఎవరిని తక్కువ చేయదు. ఏ ప్రేమ? ఏ ప్రేమ? కలువరి ప్రేమ. దేవునికి స్తోత్రం. కలువరి ప్రేమ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. నేను మీ కొరకు ఏమీ చేయలేను. మీ కొరకు చచ్చిపోమంటే నేను సావను. అసలు మీరు నా కొరకు చచ్చిపోండి సావరు. ఈ ప్రేమలో స్వార్థం ఉంది. కానీ సర్వమానవాళి అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టగలిగాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోకం విడిచిపెట్టి రాగలిగాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మహిమని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి సింహాసనం విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి తండ్రితో సమానమైన భాగ్యమును ఏమాత్రమని ఎంచుకోక ఈ లోకానికి వచ్చాడు. తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చే ముందు తెలుసు, ఇవన్నీ గచ్చబొదలు, ముళ్ళలు, అవమానాలు, నిందలు, నిట్టూర్పులు, పరిచయలు, సద్దుకైలు, ఇవన్నీ ఆయన ఎప్పుడో తెలుసు ఆయనకి. అయినా కానీ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నీ భరించాడు, అన్నీ సహించాడు, మనకు మార్గాన్ని వేశాడు. ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని ఆయన మన కొరకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు అని ఎబ్రీ పత్రిక గ్రంథకర్త సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ఈ 3 యందు నిలకడగా ఉండి ప్రేమలో మాత్రము నీవు ఏ ప్రేమ చూసుకోవాలి. మోసం చేసే ప్రేమ, డమ్మంగా మాట్లాడే ప్రేమ, లేదా దైవిక సంబంధమైన ప్రేమ అని కనుక గుర్తించుకోగలిగితే కనుక మన ప్రేమ కపటము లేని ప్రేమగా ఉండునుగాక.